ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేట శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన ఆత్మీయంగా ఇంకా మనం ముందుకెళ్ళాలని దేవుడు ఎంత ఆశిస్తున్నాడు. అందుకొరకు ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం మీ వద్దకు తీసుకొని రావడానికి ఎంతో మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం డెవలప్ అవ్వాలి, మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ఎదగాలి, మన ఆత్మీయంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. మనం ఎలా ఉన్నాం అనేది మన పరిస్థితులు మనము ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్నవాడు. ఎందుకంటే ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలో నిన్నెవ్వరూ ముందుకు తీసుకెళ్ళేవారులే కానీ నీవే ఆత్మీయ స్థితిలో ముందుకెళ్ళాలి. నీ ప్రార్థన జీవితము, నీ ప్రార్థన అంతా గూడు కట్టుకొని నీ కుటుంబం కొరకు నువ్వు పోరాడాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ధూపం వేసే బిడ్డగా ఉండాలి, ప్రతినిత్యం దేవుని సన్నిధిలో ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి. ఎలా ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వలేదా? ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేదా? నీ కుటుంబంలో మారు మనసు లేదా? ఎందుకంటే ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అంటారు. ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మన ఆత్మ విషయం దీనులుగా మారాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ఈ అంత్య దినంలో మనం ధరించుకోవాలి, ఆయన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా, ఆయన ఒక శక్తిగా మనలోకి వచ్చినప్పుడు మన ఒక రూపాంతరంలోకి మారుతాం. కాబట్టి ఆ రూపాంతరమైన శక్తిని మనం చూడాలంటే గొప్ప ఆయన మనలో ఉంటే సకల ఆశీర్వాదాలు మనం అంటూ ఉంటాయి. కాబట్టి ఈ దినం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 128 4వ వచనం. కీర్తనల గ్రంథం 128 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడతారు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నా యందు ఎవరైతే నిలుచుంటాడో నేను వాడి యందు నిలుచుంటాను, వాడు బహుగా ఫలిస్తాడు అంటాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే చూడండి, దేవుడిలో ఎవరైతే నిలబడతారో, దేవుడితో ఎవరైతే సవాసం చేస్తారో, అబ్రహాము దేవుడితో సవాసం చేసిండు కాబట్టి అంతగా విస్తరింపబడడు. మోషే దేవుడితో సవాసం చేసిండు కాబట్టి నమ్మకస్తుడిగా ఉన్నాడు. దావీదు దేవుడితో సవాసం చేసిండు కాబట్టి శాశ్వతమైన కృప పొందుకుంటూ ఆయన వంశంలో నుండి దేవుడు బయటకు వచ్చిందంట. అందుకొరకు యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడునని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటున్నాం, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా సరి చేసుకోబడుతున్నాం అనేది మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము నమ్మిండు, అతనికి అది నీతిగా ఎంచబడింది. మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుతున్నారు అంటారు. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మీరు ఆశీర్వదించబడలేదో, ఏ విషయంలో దిగజారిపోయారో, ఏ విషయంలో పడిపోయారో, కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటాడు, నా తట్టు మీరు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతుంటాడు. ఎందుకంటే తలుపు నొద్ద నేను ఎవడైతే నా స్వరం వినునో వాటి ఇంటిలోకి నేను వెళ్ళటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరం వింటున్నారో, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతున్నారో వారి హృదయంలోకి రావడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కడదీన స్థితిలోకి వెళ్ళిన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆశీర్వదించాలని ఆయన దరిద్రుడిగా మారాడు. తను రిక్తునిగా మార్చుకుండు. ఇంకా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేక, ఇంకా నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించలేక, ఇంకా నువ్వు దేవుని చూడలేక, ఇంకా నువ్వు దిగజారిపోతున్నావు. ఇంకా ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతుండు, మనల్ని హెచ్చరిస్తుండు, మనల్ని గద్దిస్తుండు. ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడినట్టుగా ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్నట్టు. కాబట్టి ఈ దినంలో మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేవుడు మన ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన కృపను మనం పొందుకుందాం. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే వాగ్దానం వింటున్నారో ప్రభా, యేసు నామములో వారి కుటుంబంలో ఆశీర్వాదం దిగుని గాక, ఆశీర్వాదం వచ్చుని గాక ప్రభా. యేసు క్రీస్తు నామములో ప్రభా, ఒక్క త్రోవను వచ్చినప్పుడు 7 త్రోవల్లో పారిపోవుని గాక. అయా పరలోక ద్వారాలు యేసు నామములో తెరవబడుని గాక. యేసు నామములో వారు దీవించబడుదురు గాక. యేసు నామములో వారు ఆశీర్వదించబడుదురు గాక. వారికున్న ఇరుకులు ఇబ్బందులు అన్ని యేసు తొలగించబడుని గాక. ఆయా ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ జీవితంలో
నామంలో అయా నీ కృప నుంచండి ప్రభా. అయా నీ కొందనాలు ఏ వ్యాధి రోగములుతున్నారు యేసు నామంలో విడుదల పొందుకుందరు గాక ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకరం జరుగును గాక, సూచక్రియ జరుగును గాక, ఒక మెరాకిల్ ఇప్పుడే జరుగును గాక ప్రభా. నీ కొందనాలు అయ్యా నీ కొందనాలు తండ్రి. రక్షణ లేక ఆయా కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభా. ఏసునాలో కుటుంబాలకు రక్షణ మారు మనసు వచ్చింది గాక తండ్రి. అయ్యా మారు మనసు విషయమైన అయా మనుషుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. నీ కొందనాలు ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ తండ్రి ఆత్మ తండ్రి అయ్యా వాడు నూతనముగా జన్మించుడు అంటున్నావు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ కృప, నీ కనికర, నీ వాత్సల్యం, నీ దయ, అయా నీ కనికర బిడలపై దిగుని గాక ప్రభా. నీ కొందనాలు అయా ఉద్యోగం లేని వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో తండ్రి ఒక వెలుగు నింపండి అయ్యా. అయ్యా వారి తండ్రి సొమ్మసి వెళ్ళిపోతున్నారు తండ్రి. అయ్యా బాధపడతారు, దిగులు పడతారు. వారి జీవితంలో ఇప్పుడు నీ కృప ఆశీర్వాదం దిగుని గాక ప్రభా. నీ సన్నిధి ఇప్పుడు దిగుని గాక తండ్రి. అటు రీతిగా మీరు ఆశీర్వదించండి. అయ్యే వాగ్దానం ఎందరైతే చూస్తున్నారు, ఎందరైతే అతను నూతన సబ్స్క్రైబ్ చేశారు, ఎంతో సబ్స్క్రైబ్ చేశారో వారి జీవితంలో కూడా ఒక అద్భుతం యేసునామములో జరుగుని గాక. అయ్యా వారు దీవించబడదురు గాక, ఆశీర్వదించబడదురు గాక, మేలులతో నింపబడును గాక తండ్రి. కోర్టు కేసులు కొట్టువేయండి ప్రభా. అయ్యా ల్యాండ్ విషయంలో పోరాటాల నుండి విడుదల ప్రకటించండి యేసయ్యా. అయ్యా నీ కొందనాలు ఇంకా నా తండ్రి ఎంతరైతే నీ కొరకు తోరలేదు ప్రభా. అందరూ నిన్ను తండ్రి ధరించుకుందరు కాక, నీ ప్రేమను రుచి చూచుదురు కాక తండ్రి. అయ్యా ఇంకా కనికరం ప్రతి బిడపై దిగుని కాక, స్వస్థత విడుదల ఏసునామములో కలుగును. అప్పుల బాధ నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఏసునామములో కొట్టువేయండి. దినం పెళ్లి పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ శుభకార్యాలు తలపెట్టినా శుభకార్యాలు మీరు తోడుకొని హస్తము చాపమని చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు లేని వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఆర్థిక ఇబ్బందులు, పోరాటాల నుండి విడుదల ప్రకటించండి. ఏసయ్యానికి మూయబడిన ప్రతి గర్భం ఏసునామములో తెరవబడును గాక, అద్భుతం జరిగించమని. అయ్యా గర్భవతిని బిడ్డలు నార్మల్ మంచిగా సుఖమైన ప్రసన్న దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేస్తున్నాను.